ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 291 వీడియో. ఈ వారంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మీకైతే మంచి కంటెంట్ అందించే ప్రయత్నం ఈ ఛానల్ ద్వారా జరుగుతుంది. సో ఇవాళ మనకి క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి 2025 ఆగస్టు 4న తుది శ్వాస విడిచిన జార్ఖండ్ ముక్తి మోర్చా అగ్రనాయకుడు ఎవరు? రైట్ ఆన్సర్ డైరెక్ట్గా ఉందండి, సిబు సోరెన్. జార్ఖండ్కు చెందిన సిబు సోరెన్ రీసెంట్గా మనకు చనిపోయారు. 2025 ఆగస్టు 4న మరి మరణించడం జరిగింది. 1973లో జార్ఖండ్ ముక్తి మోర్చా అనే ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం జేఎంఎం అయితే ఒక తీవ్రమైన కృషి చేయడం, ఆ తర్వాత సొంత రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. బీహార్ నుండి విడిపోయి 2000 నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్ర ఏర్పాటు వెనుక సిబు సోరెన్ అత్యంత క్రియాశీలక పాత్రను పోషించారు. క్వశ్చన్ నెంబర్ 2, కేంద్రం ఇటీవల ఏ పేరుతో నూతన క్రీడా విధానాన్ని ప్రకటించింది? స్పోర్ట్స్ పాలసీని రీసెంట్గా అనౌన్స్ చేసింది. ఖేలో భారత్ నీతి 2025 పేరిట కొత్త క్రీడా విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. క్వశ్చన్ నెంబర్ 3, పీఎం సూర్య ఘర్ యోజన పథకం ఉద్దేశ్యం ఏమిటి? ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన స్కీమ్ వల్ల ఈ పథకం కింద గృహ వినియోగదారులు తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. తద్వారా వాళ్ళు అదనపు ఆదాయాన్ని పొందడానికి అయితే ఇది పనికి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, ప్రధానమంత్రి కుసుమ్ యోజన పథకం దేనికి సంబంధించింది? ఈ పథకం కింద రైతులు తమ పొలాల వద్ద సౌర పంపుల్ని ఏర్పాటు చేసుకొని తమ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా అదనపు ఆదాయాన్ని పొందవచ్చును అన్నది ఇక్కడ ఈ పిఎం కుసుమ్ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? సోలార్ పవర్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా అండి. సెకండ్ ప్లేస్లో మనకు అమెరికా ఉంది, థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశంలో అత్యధికంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న మొదటి 3 రాష్ట్రాలు ఏవి? రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర మనకు టాప్ 3 స్టేట్స్ అండి. ఇండియాలో ఎక్కువగా సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నటువంటి స్టేట్స్ ఇవి. మీకు ఒక మెగా సోలార్ పార్క్స్ ఉన్నాయి మనకు ఇండియాలో. బడ్లా సోలార్ పార్క్ రాజస్థాన్లో ఉంది, కౌడా హైబ్రిడ్ సోలార్ పార్క్ గుజరాత్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 7, 43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 2025 ఆగస్టు 1న ఎవరికి ప్రదానం చేశారు? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఈ అవార్డు ఇచ్చారండి. 1983లో ఈ అవార్డు తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 8, సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ సింఘాల్. క్వశ్చన్ నెంబర్ 9, 2025 వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? రీసెంట్గా షాంఘై నగరంలో జరిగిందండి. 2025 జూలై 26, 28 మధ్య చైనాలోని షాంఘై నగరంలో ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అండి, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10, 2025 ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి. సో ఇవి నేను ఈరోజు మీకు అందించినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇలాంటి అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.